లేదు ఫ్రెండ్స్, నాకిది కరెక్ట్ ఐడియా అనిపించడం లేదు. ఎందుకమ్ము, నీ దగ్గర ఇంకేదైనా మంచి ఐడియా ఉందా? నా దగ్గర మరో ఐడియా ఏమీ లేదు, కానీ కేవలం అందరికీ జెండాలు పంచినంత మాత్రాన దేశభక్తి అవుతుందా? అసలు దేశభక్తి అంటే మనం ప్రతిరోజు చేసే పనుల్లో కనిపించాలి కదా. అమ్ము చెప్తుంది నిజమే కదా ఫ్రెండ్స్. పేట్రియాటిజం అంటే ఎంతోమంది వీరుల త్యాగంతో మనకి దక్కిన ఈ నేల మీద మనం ఎంతో బాధ్యతగా ఉండటం కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రతి పనిలోనూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నాం. కరెక్టే కదా. మనం ఇంట్లో పెట్స్ని బయటికి తీసుకొస్తాం, రోడ్డు మీద పూజ చేయిస్తాం, ఎక్కడంటే అక్కడ చెత్త విసిరేస్తాం, కనిపించిన దగ్గరల్లా యూరిన్ పాస్ చేస్తాం. చివరికి ఇప్పుడు మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్న ఫ్లాగ్స్ కూడా ఈ స్పెషల్ డేస్ దాటిపోయిన తర్వాత రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడుంటే మనం పట్టించుకోకుండా చూస్తూ వెళ్ళిపోతాం, లేదా తొక్కుతూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు శివ. నువ్వన్నట్టు మన ఫ్లాగ్స్ కొనిస్తే వాటితో ఒకరోజే అవసరం కనుక ఆ రోజు గడిచిపోగానే తీసి పారేస్తారు. అందుకే మనం ఈసారి మన కాలనీలో మిగిలిన పిల్లలందరినీ మనతో జాయిన్ చేసుకుని నువ్వన్నట్టు మన త్రివర్ణ జెండాని తయారు చేద్దాం. అప్పుడు ఏ పిల్లలు తయారు చేసిన జెండాలని వాళ్ళ పేరెంట్స్కి ఇప్పించామంటే దాన్ని వాళ్ళు గర్వంగా ఎప్పటికీ పెట్టుకుంటారు, కానీ పడేయరు అని చెప్పి ఆ కాలనీలోని పిల్లలందరినీ కూడగట్టుకొని రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ పిన్ చేయటం కోసం ఎన్నో ఫ్లాగ్స్ని తయారు చేశారు ఆ చిచ్చరి పిడుగులు. అలా చేసిన వాటిని రిపబ్లిక్ డే రోజు ఎంతో అందంగా జెండాలతో అలంకరించిన తమ కాలనీ గ్రౌండ్స్లో అపార్ట్మెంట్స్ పెద్ద చేత ఫ్లాగ్ హాస్టింగ్ చేయించి అంతకు ముందే తాము తయారు చేసిన ఫ్లాగ్స్ని పెద్దలందరికీ పిన్ చేశారు. ఆ రోజు జెండా వందనం అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ కలిసి ఇకపై తమ దేశభక్తిని ఎలా చాటుకోవాలి